sending Babylon, the great army of Babylon against Israel. దేవుడు బబులోను యొక్క గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పంపించినప్పుడు they subdued the children of Israel, and Israel is crying under their oppression. ఆ బబులోను వారు ఇశ్రాయేలీలను స్వాధీనం చేసుకుని వారిని జయించినప్పుడు ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టారు. And God is raising a leader by name Othniel, who waged a war against Babylon and got victory over Babylon. దేవుడు ఒత్నియేలు అనే ఒక దైవజనుడిని లేపాడు, న్యాయాధిపతిని. ఇశ్రాయేలీల పక్షాన ఆయన యుద్ధం చేసి వారికి విడుదల రక్షణ అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. So these are historical facts happened to Israel thousands of years ago. వేల సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీలలో జరిగిన చరిత్రాత్మకమైన ఘట్టములు ఇవన్నీ. But now, after so many thousands of years, why we should spend our time studying all these things? మరి వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఈ వచనాలు చదివి గంటల సమయాన్ని ఎందుకు గడపాలి? So there is some spiritual significance, spiritual counterpart also, that we have to make notes and keep away Babylon from our spiritual life. దీంట్లో ఆత్మ సంబంధమైన పాఠాలు మనకి కూడా ఉన్నవి. ఆ బబులోను నుంచి మనం ప్రత్యేకించబడి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా కొనసాగడానికి దాని నుండి పాఠాలు నేర్చుకోవాలి. When we study the history, we understand all the false worship, idols, and all the superstitions and practices. All these things originally started in the land of Babylon. మనము చరిత్రను చదివినప్పుడు, లేఖనాలను పరిశీలించినప్పుడు మూఢనమ్మకాలు, అన్య సంప్రదాయాలు, విగ్రహారాధన ఇవన్నీ కూడా ఆరంభము బబులోనులోనే ఆరంభించబడినట్టుగా లేఖనాలు చదివిస్తున్నాయి. And the man responsible for that, we have seen one man named Nimrod. వాటన్నిటికీ మూల పురుషుడైన ఒక వ్యక్తి, బాధ్యత వహించవలసిన ఒక వ్యక్తి పేరు లేఖనాలు చెప్పేది ఏంటంటే నిమ్రోద్. And it is from that place that it spread all throughout the world, including India. భారతదేశము సర్వ ప్రపంచంలో ఉన్న అన్ని భాగాలకు ఆ ప్రాంతము నుంచి ఆ వ్యక్తి ద్వారా ఈ యొక్క సాంప్రదాయం వ్యాపించింది. And we know that it is he who gave leadership in making the Tower of Babel to reach heaven. ఆ బబేలు గోపురాన్ని నిర్మించడానికి అతడు నాయకత్వం వహించి ఆకాశం నందు గోపురాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. God was angry at these people and he scattered these people, scattering their language, and they scattered throughout the world. దేవుడు వారి మీద కోపించి వారిని చెదరగొట్టాడు, వారి భాషలు మార్చేశాడు. So like that, from Babel they spread throughout the world, including India. అక్కడి నుంచి ప్రపంచం అంతటా మానవ జాతి చెదిరిపోయారు, భారతదేశానికి కూడా వచ్చారు. So in India also, people who worship these gods and goddesses must understand these gods and goddesses really originated in the land of Babylon. భారతదేశంలో కూడా ఇలాంటి దేవతా దేవీలను ఆరాధించేవారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది బబులోను నుంచి వచ్చిన సంప్రదాయము అని. When they go to new countries, according to the language of the new place, the names may change. Names are changed, but the original gods and goddesses, they are the same. వారు విభిన్న ప్రాంతాలకు, కొత్త ప్రాంతాలకు వ్యాపించినప్పుడు ఆ పేర్లు మారాయి తప్ప ఆ యొక్క స్వభావము కానీ అది ఉద్భవించిన స్థలము కానీ బబులోను మాత్రమే. I told you this morning, even today, that old Babylon is trying to enter our assemblies, our homes, to defile our assemblies and our homes. ఈ దినాల్లో కూడా బబులోను మన సంఘాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితాల్లోనికి వచ్చి మనను అపవిత్రులుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. In the Bible there is no proof of any celebration of Easter or Christmas. I told you already, but it is after the 3rd century these celebrations entered into the church through the Babylonian religion.
బైబిల్ ప్రకారము లేఖనాల్లో మొదటి 2-3 శతాబ్దాల్లో కూడా ఇటువంటి ఈస్టర్ పండుగను ఆచరించిన పద్ధతి కానీ క్రిస్మస్ పండుగను ఆచరించిన పద్ధతి కానీ లేదు. ఆ తర్వాతే బబులోను సంప్రదాయము క్రైస్తవ లోకంలోనికి వచ్చింది. And not only the churches, even our families, these practices are entering and defiling our family. మన సంఘాల్లోనికి మాత్రమే కాకుండా మన యొక్క కుటుంబాల్లోనికి కూడా ఈ బబులోను సంప్రదాయము ప్రవేశించడం ద్వారా మలినమైపోతున్నాయి. So if we continue practicing, if we encourage these Babylonian practices, what is happening to our personal life, our assembly life? ఒకవేళ ఈ బబులోను సంప్రదాయాన్ని, ఈ బబులోను ఆచారాల్ని మన కుటుంబంలోను మన సంఘాల్లోను మనం అనుసరించినట్లయితే, అవలంబించినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? Now just before that, see one verse from 2 Corinthians. దాని నిమిత్తము ఒక వచనాన్ని 2వ కొరింథీ పత్రికలోంచి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 2 Corinthians chapter 7, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1 verse 1. 1వ వచనం మనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. Here we read a phrase, you perfect holiness in your life. ఇక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చూసుకుంటున్నాం. అదేంటంటే మనను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. So we have to understand the subject of holiness written in the word of God. దేవుని లేఖనాల్లో పరిశుద్ధత గురించి రాయబడిన ఆ అంశాన్ని మనం అవగాహన చేసుకోవాలి. In our personal salvation, we can divide the holiness into 3 parts. మన యొక్క వ్యక్తిగత రక్షణ జీవితంలో పరిశుద్ధత అనే అంశాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. Why 3 parts? Because we are consisting of 3 parts in our personality. మన యొక్క వ్యక్తిత్వంలో కూడా 3 విభాగాలుగా మనం